నమస్కారం మిత్రులారా, మన హిందూ ఇతిహాసాలలో అత్యంత రహస్యంగా ఆసక్తికరంగా చెప్పబడే విషయం శ్రీకృష్ణుని మరణం. అసలు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? ఆయన మరణం వెనుక ఉన్న కర్మ సిద్ధాంతం ఏమిటి? ఈ వీడియోలో మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారం. మహాభారత యుద్ధంలో ధర్మాన్ని స్థాపించిన మహానుభావుడు. కాని మహాభారత యుద్ధం పూర్తయ్యాక యాదవ వంశంలో అహంకారం, మదం, కలహాలు పెరిగిపోయాయి. ఈ అహంకారానికి ఫలితంగా ఒకసారి మహర్షులను అవమానించినందుకు యాదవ వంశానికి శాపం పడుతుంది. ఆ శాప ప్రభావంతో యాదవులు ఒకరితో ఒకరు ఘర్షణపడి మొత్తం వంశం నాశనమవుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుని వంశం అంతా అంతమవుతుంది. ఇది అంతా భగవంతుడికి ముందే తెలిసిన విషయమే. కలియుగ ప్రారంభానికి ఇదే సంకేతం. యాదవుల నాశనం తరువాత శ్రీకృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో జారా అనే వేటగాడు దూరం నుంచి కృష్ణుని పాదాన్ని జింకగా భావించి బాణం వదులుతాడు. ఆ బాణం కృష్ణుని పాదానికి తగులుతుంది. తప్పు జరిగిందని గ్రహించిన జారా భయంతో, పశ్చాత్తాపంతో కృష్ణుని క్షమాపణ కోరుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జారాతో ఇలా అంటారు: ఇది నీ తప్పు కాదు. పూర్వజన్మలో నేను రాముడిగా ఉన్నప్పుడు వాలి అనే వానర రాజును బాణంతో సంహరించాను. అదే కర్మకు ఇది ఫలం. ఇక్కడ మనకు ఒక గొప్ప సత్యం తెలుస్తుంది. భగవంతుడైన కర్మఫలాన్ని తప్పించుకోలేడు. ఇదే కర్మ సిద్ధాంతం యొక్క మహత్వం. శ్రీకృష్ణుని దేహత్యాగంతో ద్వారకా నగరం సముద్రంలో లీనమవుతుంది. దీనితో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. ఇలాంటి పురాణ కథలు మన హిందూ ధర్మంలోని రహస్యాలు తెలుసుకోవాలంటే మన హిందూ చరిత్ర ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.